సన్నాసులు దద్దమ్మలు ఎరవలు కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఉంటే ఒకసారి నాతో చర్చకు రండి బిడ్డ. ఝాన్సీ రెడ్డి గారు ఈరోజు ఏ మత్తు నిద్రలో ఉన్నారు మీరు? ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి వేలాది మంది విద్యార్థుల్ని అమ్మకపోతే మీకు ఎలాంటి పరిస్థితి, మీరు మీ భూలకు మీరు అడుగు పెడతాను కూడా ఛాన్స్ లేదు అని చెప్పేసి అట్లా బేరిచ్చి సరే ఇక తక్కువ పోయింది ఇక్కడ కొంటాను నీకు ఉంటే సరే అమ్మేసిన వానికి బాధతోనే ఉన్నాం కానీ అంతే ఉద్దేశం మీద. ఒక్కసారి ఆ విజువల్ కహానీలు చెప్పారు కదా మీరు. ఇవాళ 75 ఎకరాలు ఇక్కడ అమాయకమైన రైతుల్ని మీరు మోసం చేసి ఇంకొకసారి ఏ వేదికల మీద అయినా కూడా నేను ఈ ప్రాంత కోడల్ని, నేను ఈ ప్రాంత బిడ్డ, పాలకుర్తిలో ఎంత పాపం చేసుకు 5-6 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒక ట్రెండింగ్ గా నిలుస్తున్నటువంటి ఝాన్సీ యశస్విని రెడ్డి గారి 75 ఎకరాల ఆ ల్యాండ్ విషయంలో ఉన్నాం. ఈ ల్యాండ్ ని కాపాడుకోవడానికి పెద్ద ఆడిన తతంగమే ఈ స్కిల్ డెవలప్మెంట్. ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఎంత దుర్మార్గానికి పాల్పడింది అని అంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఈ దేశంలో ఉన్న అధికారుల్ని కావచ్చు, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా పాలకుర్తిలో ఉన్న ప్రజల్ని ఎంత మోసం చేసింది, వాళ్ళ ఎంత కళ్ళు కప్పి మోసం చేసింది అనడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఒక నిదర్శనము. ఒకసారి చూడండి, హనుమాన్ల రాజేందర్, ఝాన్సీ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్, హనుమాన్ల లక్ష్మమ్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ. ఎప్పుడు చేసిరు ఈ భూమి పూజ అండి? దాదాపు 8వ తారీఖు 1వ నెల జనవరి 2024. ఒక్కసారి ఆ విజువల్ ఇదే స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఈ పునాది రాయి వేసినప్పుడు మేము సంవత్సర కాలంలో పూర్తి చేసి మేము ప్రజలకు 100% అమలు చేస్తామన్న ఝాన్సీ రెడ్డి గారు సంవత్సరంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ నిర్మించి ప్రజల్ని మేము అత్యున్నత స్థానంలో చేరవేయడంలో మా ప్రధాన పాత్ర ఉంటుందని చెప్పారు కదా మీరు. కల్లిబొల్లి మాటలు చెప్పారు కదా మీరు, కహానీలు చెప్పారు కదా మీరు. ఇవాళ ఎక్కడ ఏ మూలన పడుకున్నారు ఝాన్సీ రెడ్డి గారు? వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డి గారు ఎందుకు దీని మీద మాట్లాడతలేదో ఒక్కసారి పాలకుర్తి ప్రజలందరూ దీనికి చర్చించాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద డిబేట్ పెట్టాల్సినంత అవసరం ఉంటుంది. విద్యార్థుల్ని, చదువుకున్న విద్యార్థుల్ని మేము ప్రయోజకుల్ని చేసి ఫారెన్ పంపిస్తామని చెప్పి హెలికాప్టర్లు ఎక్కిస్తామని చెప్పి, ఫారెన్ కాదు వీళ్ళ ముఖానికి షేర్ ఆటలు కూడా ఎక్కేలేదు, ఇప్పటివరకు టాక్సీ ఆటలు కూడా ఎక్కే ఘనత ఈ అత్త కోడళ్ళకే చెందుతుంది. వీళ్ళు గెలవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని పెట్టుకొని ప్రతి వాడవాడకు పోయి, ప్రతి గల్లీకి పోయి మేము ఈ ప్రాంత బిడ్డలం, మేము ఈ ప్రాంత కోడళ్ళం, మేము ఈ ప్రాంత అత్తలం అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్తూ జనాల్ని మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చి ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంటే ఎందుకు మొద్దు నిద్ర వీడట్లేరో ఝాన్సీ రెడ్డి గారు దీనికి సమానం చెప్పాలి. నువ్వు ఇక్కడ నిర్మిస్తామని బాహాటంగా 100 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని తీసుకొచ్చి మీ అధికారులని తీసుకొచ్చి అధికారికంగా ప్రకటించి ఈరోజు నువ్వే ఈ రకంగా మోసం చేసినావు అని అంటే పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తావని ప్రజలు ఎట్లా నమ్మాలో ఒక్కసారి పాలకుర్తి ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీళ్ళు ఆనాడు చెప్పిన మాటలు ఏందండి? మాకు రూపాయి అవసరం లేదు, మేమే ₹1 సేవ చేసే వాళ్ళం తప్ప మేము ఎక్కడ కూడా అవినీతి చేయమని అన్నారు. అవినీతికి అద్దం పడితే ఎట్లుంటుందో అదే ఝాన్సీ రెడ్డి. అవినీతికి చీర సారి కడితే ఎట్లుంటుందో ఆ ఆకారమే ఝాన్సీ రెడ్డి. అవినీతికి అంటే ఒక కట్టుబొట్టు వేస్తే ఎట్లుంటుందో దాని ఆకారమే ఝాన్సీ రెడ్డి అని చెప్తా ఉన్నాను నేను. ఫెమా యాక్ట్కి విరుద్ధంగా ఏదైతే 1999లో ఏర్పడిన ఫెమా యాక్ట్కి వ్యతిరేకంగా ఎక్కడైతే ఫారిన్లో ఉంటున్నారో వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తారు కాబట్టి అక్కడ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఇతర దేశాలలో విచ్చలవిడిగా భూములు కొనడానికి లేదు అని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది 1999లో. దానికి విరుద్ధంగా మీరు ఈరోజు ఏం చేసిర్రు? దాన్ని ఆ అధికారాన్ని అంతా ఉల్లంఘిస్తూ ఆ అధికారాన్ని తుంగలో దొక్కి 75 ఎకరాలు ఇక్కడ అమాయకమైన రైతుల్ని మీరు మోసం చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి 75 ఎకరాలు కొనుగోలు చేసిరు. నేను అడుగుతున్న సూటిగా, గతంలో అడిగినా ఇప్పటికీ అడుగుతున్నా, అసలు ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తికి భారతదేశానికి ఏం సంబంధము? అసలు ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తికి ఇక్కడ ఆధార్ కార్డు ఇచ్చిన పిచ్చోడేవాడు? అసలు ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి పైసలకు లాలుచిబడి ఇక్కడ అధికార దుర్వినియోగం చేసిన దుర్మార్గుడేవాడు? ఎక్కడైతే మనం తహసీల్దార్ ఆఫీస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు కలెక్టర్ వరకు ఆనాడు గత ప్రభుత్వాన్ని, గత అధికారాన్ని వీళ్ళంతా మేనేజ్ చేసి ఝాన్సీ రెడ్డి డబ్బు ప్రలోభాలకు గురై ఈరోజు అధికారులంతా కూడా ఊచలు లెక్క పెట్టే పరిస్థితి ఉన్నారు. ఇది మీరంతా గమనించాలి. తను అక్కడ భారతదేశం పౌరసత్వం లేకుండా ఇక్కడ 100 ఎకరాలు భూములు కొనే అధికారం ఝాన్సీ రెడ్డికి ఎవరిచ్చిర్రు?
నేను మొదట్లోనే మాట్లాడినా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెద్ద బూటకం రా బాబు, ఇక్కడ ఏం లేదు. ఇగో అటు చూస్తే చెట్లు, ఇటు చూస్తే పుట్టలు, ఈడంతా ఇగో అసాంఘిక కార్యకలాపాలకు ఇదొక నిలయం అయిపోయింది. ఈడ ఏం లేదని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా. ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో అదే నిజమైంది. ఈ రోజు అన్ని డిజిటల్ మీడియాలలో అదే నిజాన్ని ప్రచారం చేస్తున్నారు. అన్ని శాటిలైట్ మీడియాలలో ఆ వార్త వస్తుంది. చూడండి, ఇక్కడ ఎవడన్నా ఇది స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన భూమి అనే సన్నాసులు, దద్దమ్మలు, ఎదవలు కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఉంటే ఒకసారి నాతో చర్చకు రండి బిడ్డ. మీరు ఈ ప్రాంత ప్రజలకు అధికారం రావడానికి ఎన్ని కళ్ళబోలి హామీలు ఇచ్చిరు, కళ్ళబోలి మాటలు చెప్పిరు. ఈరోజు ఎక్కడ నిద్రపోయిర్రు, ఏ మూలన పడుకున్నారు, ఏ సందులో దాక్కొని ఉన్నా మీరు రావాల్సిన బయట ఉంది. ఎందుకంటే మీరు ప్రజలకు ఆనాడు అధికారం రావడం కోసం విచ్చలవిడిగా హామీలు ఇచ్చి అవతల అభ్యర్థి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మీరు నిందించి అధికారంలోకి వచ్చిరు. ప్రజలు మిమ్మల్ని నమ్మిర్రు. మీ మోసకపు మాటల్ని, మీ బూటకపు మాటల్ని నమ్మి ఈరోజు అధికారాన్ని చేపడితే ఏం చేసిరు మీరు సంవత్సర కాలంగా అంటే ఇక్కడ ఒక తట్టెడు మట్టి పోయలేదు. ప్రజలారా మీకు చెప్ తట్టెడు మట్టి పోయలేదు. ఒక ట్రిప్ ఇసుక లేదు ఇక్కడ, ఒక ఇటుక పెట్టలేదు ఇక్కడ. సంవత్సర కాలం అని చెప్పిన ఝాన్సీ రెడ్డి 2 ఏళ్ళైనా కూడా మత్తు నిద్ర వదులుతలేదు. చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలి కదా. కాంగ్రెస్ నాయకుడిని నేనని చెప్పి మీ భుజాల మీద కండోలు వేసుకోవడానికి సిగ్గుపడండి మీరంతా. ఈ స్కిల్ డెవలప్మెంట్ కట్టియలేని దర్దమ్మలు, సన్నాసులు మీరు నియోజకవర్గానికి ఏం చేస్తారని నేను అడగదలుచుకున్నా. ఇంకొకసారి నియోజకవర్గాల్లో మేము కాంగ్రెస్ నాయకులం అని చెప్పి రానున్న ఎన్నికల్లో సంక్రాంతికి గంగిరెద్దులు ఎట్లయితే వచ్చిరో ఆ రకంగా ఇంటి ముందుకు వస్తే మాత్రం ప్రజలు చెప్పుల దండలు వేసి మిమ్మల్ని ఊరేగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని బట్టలు లేకుండా నడి బజార్లో ఉరికించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళ ముఖానికి వీళ్ళు చేసిన అభివృద్ధి ఎదురా నాయన దుర్మార్గులారా, సన్నాసులారా, చెమటలారా అంటే లేదు మమ్మల్ని వాడెవడో ప్రశ్నిస్తుండు, మేము ట్రిగర్ నొక్కుతాం, మేము గన్ను వెలుస్తాం, మేము మానవ బాంబులేం వెలుస్తాం అని మాట్లాడుతున్నారు. ఎవడు ట్రిగరు, ఎవడు వెలవాలే, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తికి నేను ఆనాడు చెప్పిన, ఈ రోజు కూడా చెప్తున్నా, ఇదే రాజేందర్ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తికి అధికారికంగా విడాకులు అయిపోయింది కదా. ఝాన్సీ రెడ్డికి ఈ ప్రాంతానికి ఏం సంబంధం? ఇంకొకసారి ఏ వేదికల మీద అయినా కూడా నేను ఈ ప్రాంత కోడల్ని, నేను ఈ ప్రాంత బిడ్డనని చెప్పుకోవడానికి ఝాన్సీ రెడ్డి అర్హురాలు కాదు. వాళ్ళ కోడల్ని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసుకోవడానికి ఝాన్సీ రెడ్డి అర్హురాలు కాదు. తక్షణమే ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఝాన్సీ రెడ్డి గారు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తను ట్రెస్ పాస్ కింద ఉంటుంది. అక్కడ అధికారికంగా లీగల్ గా ఎవరన్నా నాలాంటి వ్యక్తులు, మీడియా మిత్రులు మాట్లాడితే ఆ బిగ్ టీవీకి నోటీసులు పంపించింది. నా ఛానల్ సిగ్నేచర్ స్టూడియోకి నోటీసు పంపించింది. లీగల్ నోటీసు పంపించే అర్హత కూడా ఝాన్సీ రెడ్డికి లేదు. ఇది ఒక్క మాట, ఈ మత్తు నిద్ర నుంచి ఝాన్సీ రెడ్డి బయటికి రావాలి. నువ్వే లీగల్ గా ఈ భారతదేశం, ఈ రోజు ఈ దేశాన్ని మోసం చేసిన పరిస్థితి నువ్వు. ఈ దేశ పౌరులుగా ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని మోసం చేసినావు. నీ విచ్చలవిడి అధికారాన్ని అడ్డు పెట్టుకొని, విచ్చలవిడి డబ్బును అదుపులో పెట్టుకొని, అధికారుల్ని చేతిలో పెట్టుకొని, గుప్పెట్లో పెట్టుకొని, దాదాపు ఒక రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని మోసం చేసి ఈ రోజు నువ్వు ల్యాండ్ కొనుగోలు చేసినావు. నేను చెప్తున్నా సూటిగా, ఈ రోజు నీ పుట్టుక ఎక్కడో తెలియదు, నీ జననం ఎక్కడో తెలియదు, నువ్వు ఎక్కడ నివసించినావో తెలియదు, రేపు నువ్వు ఎక్కడ వస్తావో కూడా తెలియదు. అటువంటిది నువ్వు ఆధార్ కార్డు, ఫేక్ ఆధార్ కార్డు క్లియర్ చేసి నువ్వు కనీసం ఈ దేశానికి రాకుండా, ఈ లొకేషన్కి రాకుండా, నీ అధికార బలంతో, డబ్బు బలంతో అక్కడి నుంచే మేనేజ్ చేసి దాదాపు 75 ఎకరాలు పేదల భూములు అన్యాయంగా లాక్కున్నావు కదా. ఈ రోజు ఆ రైతులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఆ రైతులు మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు కలెక్టర్లో మేము నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, రిప్రజెంటేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఝాన్సీ రెడ్డి పని ఖతం అని చెప్పి నేను ఆనాడు సంవత్సరం కింద మాట్లాడినా. ఈ రోజు 100 మంది మాట్లాడుతున్నారు, లక్షల మంది మాట్లాడారు, రేపు కోట్లలో మాట్లాడే నిజాలు వస్తాయి. ఇదే పాలకుర్తి ప్రజలు ఝాన్సీ రెడ్డిని పాతాళంలో దొక్కే రోజులు అత్యంత దగ్గరలోనే ఉన్నాయి. ఇది ఝాన్సీ రెడ్డికి క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఒక్క మాట నేను సూటిగా చెప్తున్నా, ఝాన్సీ రెడ్డి గారు, ఎవరినో నిందిస్తావు కదా, నాకు ఆనాడు సిటిజన్షిప్ రాకుండా ఆపిరు గత అభ్యర్థులు అని చెప్తావు. ఈ రోజు అధికారంలో ఉన్నది నువ్వే కదా, అధికారంలో ఉన్నది నీ పార్టీనే కదా. నిన్నెవడు ఈరోజు సిటిజన్షిప్ రాకుండా ఆపుతున్నాడని నేను అడుగుతున్నా. సిటిజన్షిప్ ఎందుకు రావడానికి నువ్వు అప్లై ఎందుకు చేస్తలేవు? సిగ్గున్నదా ఝాన్సీ రెడ్డి గారు? నేను బరాబర్ మాట్లాడుతున్నా, ప్రజల వైపు మాట్లాడుతున్నా, ప్రజల కోసం సిగ్గున్నదా నీకు అని చెప్తున్నా. ఈ స్కిల్ డెవలప్మెంట్ నిర్మిస్తా అన్నవే నువ్వు. ఈ స్కిల్ డెవలప్మెంట్ నిర్మించడానికి సంబంధిత శాఖల నుంచి నువ్వు తీసుకున్న పర్మిషన్ లేవమ్మా. మున్సిపల్ పర్మిషన్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థల పర్మిషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పర్మిషన్ లేవి. దీనికి సంబంధించిన పర్మిషన్లు, కనీసం పర్మిషన్ల సంగతి పక్కన పెట్టండి ప్రజలారా. ఈమె అప్లై కూడా చేసుకోలేదు. ఎంత దుర్మార్గురాలు ఈమె. పాలకుర్తిలో ఎంత పాపం చేసుకుంటే ఈమె అధికారాన్ని ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. సాక్షాత్తు ఈ పాలకుర్తి సోమనాథుణ్ణి రాగానే నేను ఇంకా 40-50 లక్షలు ఇచ్చి ఆ గుడిని అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆనాడు దేవుణ్ణి మోసం చేసింది.
రాగానే నేను స్కిల్ డెవలప్మెంట్ కట్టిస్తా సంవత్సరాలు అని చెప్పి పాలకుర్తి ప్రజల్ని మోసం చేసింది. రాగానే నిరుద్యోగులైనటువంటి విద్యార్థుల్ని నేను ఫారెన్ తీసుకెళ్తా అని చెప్పి మా విద్యార్థుల్ని మోసం చేసింది. 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి మా వృద్ధుల్ని మోసం చేసింది. 2,000 వితంతు పింఛన్ ఇస్తా అని మా మహిళల్ని మోసం చేసింది. ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి మానవ రూపంలో ఉన్న మృగం అని చెప్పి మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు అది నగ్న సత్యంగా వస్తున్న మీడియా ఛానల్ని బట్టి చూస్తే మీకే అర్థమైపోయింది. ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఆగడాలు ఇకపై సాగబోవు, ఇకపై రాబోవు. ప్రజలు ఆమె కల్లిబొల్లి మాటలు వినడానికి సిద్ధంగా లేరు. ప్రత్యర్థుల్ని ఎంతసేపు దూషించడం, ప్రత్యర్థుల్ని ఎంతసేపు బాధించడం, అవమానించడం ఇదే పనిగా పెట్టుకొని నువ్వు పాలకుర్తిని ఏదైతే నీ అమెరికాలో ఉన్న బిజినెస్ మైండ్ సెట్ తోటి నువ్వు ఈరోజు ఇక్కడ పెత్తనం చలాయించాలని చూస్తున్నావు తప్ప నీకు ఈ ప్రాంతానికి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండబోదు. ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి పాలకుర్తిలో పేరు వినిపించబోదు.